పశ్చిమ బంగాల్లో దారుణం చోటు చేసుకుంది. బెంగాల్కు చెందిన తల్లి శ్వేతా ఖాన్ కొడుకు ఆర్య ఖాన్లు ఓ యువతిని ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి ఆ తర్వాత బ్లూ ఫిల్మ్స్ లో నటించాలని, బార్ డాన్సర్ గా పనిచేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె అంగీకరించకపోవడంతో గత 6 నెలలుగా ఓ ఫ్లాట్ లో బంధించి ప్రైవేట్ పార్ట్స్ లో ఐరన్ రాడ్ దూర్చి చిత్రహింసలకు పాల్పడ్డారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగాల్కు చెందిన తల్లి కొడుకులు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ముసుగులో పోర్న్ వీడియోల రాకెట్ ను, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ జీతం ఆశ చూపి నిరుద్యోగ అమ్మాయిలను ఉద్యోగం పేరుతో నమ్మించి ఆ తర్వాత బ్లూ ఫిల్మ్స్ లో నటించాలని బలవంతం చేసేవారని చెప్పుకొచ్చారు. ఇక 6 నెలల క్రితము 24 ఉత్తర పరగనా జిల్లాకు చెందిన ఓ యువతి జాబ్ కోసం ఫేస్బుక్ లో ఆర్యన్ను సంప్రదించింది. హౌరాలోని తమ ఇంటికి వస్తే ఉద్యోగం గురించి చర్చించి ఇప్పిస్తామని అతడు చెప్పగా సదరు యువతి వారి ఇంటికి వెళ్ళింది. ఇక ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఓ యువతిని బార్ డాన్సర్ వృత్తిలోకి దించాలని ట్రై చేశారు. కానీ దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడికి దిగారు. అనంతరం ఆ యువతి మొబైల్ ఫోన్ లాక్కొని ఓ ఫ్లాట్ లో ఒంటరిగా బంధించారు. 6 నెలల పాటు తనను ఇనుపరాడుతో తీవ్రంగా కొట్టి హింసించారని, ప్రైవేట్ పార్ట్స్ లో ఐరన్ రాడ్ దూర్చి పైశాచిక ఆనందం పొందేవారని, 4 రోజులకు ఒక్కసారి భోజనం పెట్టేవారని బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.